హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మన సబ్స్క్రైబర్ అలాగే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ఒక సార్ ఎప్పటి నుంచో ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. సో సారీ ఫర్ ది లేట్ అయినా సరే మీకు మంచి ఇన్ఫర్మేషన్తో ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఉమెన్ అండ్ ది లా. సో ఉమెన్ అండ్ ది లాకి సంబంధించి మాకు త్వరలో సెమిస్టర్ ఉంది, దానికి సంబంధించి మీరు చేయమని అడిగారు కాబట్టి హియర్ వి గో. యాక్చువల్గా ఉమెన్ అండ్ ది లా అనేది చాలా మంచి సబ్జెక్ట్ మనకి లాలో ఉంది. మేము రాసినప్పుడు ఉమెన్ అండ్ ది లా టాక్సేషన్ చాయిస్ ఉంటే మేము ఉమెన్ అండ్ ది లా అయితే తీసుకోవడం జరిగింది. ఉమెన్ అండ్ ది లా అనే సబ్జెక్ట్ అనేది చెప్పాలి అంటే చాలా ఈజీగానే ఉంటుంది అండ్ ఎక్కువ మార్క్స్ కూడా మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ప్రతి కాన్సెప్ట్లో ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ దాంట్లో ఉమెన్ని మనం వల్నరబుల్ గ్రూప్లో కన్సిడర్ చేస్తాం. ఉమెన్ని చిల్డ్రన్ని అంటే వీక్ పీపుల్ లాగా, అంటే ఏంటంటే ఫిజికల్గా వీక్ ఉంటారు, చిల్డ్రన్ అయినా ఉమెన్ అయినా. మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా ఫిజికల్గా వీక్ ఉంటారు. సో డెఫినెట్లీ దే నీడ్ ప్రొటెక్షన్. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ లాసే ఈ ఉమెన్ అండ్ ది లా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉమెన్కి తన యొక్క లైఫ్ని డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, ఫ్రీగా, వితౌట్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యాపీగా లీడ్ చేసే సర్వ హక్కులు కూడా ఆమెకున్నాయి. అయినప్పటికీ కూడా తనకి రావాల్సిన ప్రొటెక్షన్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఎలాంటిలో మార్పు లేకపోవడంతో ఈ ఉమెన్ అండ్ ది లా అనేది మనకి తీసుకొచ్చాము. ఎందుకంటే ఉమెన్ని ఏ విధంగా మనం ఏన్షియంట్ టైం నుంచి చూస్తున్నాము. సో మీరు ఇంట్రొడక్షన్లో ఇలా కాన్సెప్ట్స్ రాస్తూ హిస్టారికల్గా ఆమెకి మనం ఇస్తున్న విలువ ఏంటి, వాల్యూ ఏంటి అనేది కూడా కొంచెం మెన్షన్ చేస్తూ ప్రతి క్వశ్చన్లో అట్లా మీరు రాసుకోవచ్చు. అయితే ఈ సబ్జెక్ట్గా మెయిన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉమెన్కి సంబంధించి ఈ ప్రొటెక్షన్ లాస్, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే ఏదైతే ఉండిందో ఏన్షియన్ టైం నుంచి మోడర్న్ టైం వరకు ఎలా ఉంది, సో ఒకప్పుడు అంటే లాస్ అనేది మనకి ఎట్లా వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఉన్న లాస్ సరిపోతాయా, ఇంకేమైనా కొత్తగా చట్టాలు చేయాల్సి ఉంటుందా, సో ఇలాంటి వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అట్లానే ఇండియన్ పినల్ కోడ్లో ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత సిఆర్పిసి ఉండింది. అట్లానే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ ఇట్లా ఉన్నాయి కదా. సో మీరేంటంటే బిఎన్ఎస్లో ఉమెన్కి సంబంధించి ప్రొవిజన్స్ ఏమున్నాయి, బిఎన్ఎస్ఎస్లో ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్లో ఏమున్నాయి, అట్లానే మీకు ఇంటర్నేషనల్లో. సో మీరు ఈ ఉమెన్ అండ్ ది లాని నేషనల్ ఇంటర్నేషనల్గా తీసుకుంటే ఇంటర్నేషనల్గా ఏమేమి ఉన్నాయి, నేషనల్గా ఏమేమి ఉన్నాయని లాస్, అలాగే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు మెయిన్ మదర్ ఆఫ్ ది ఆల్ లాస్ ఉన్న ఈ కాన్స్టిట్యూషన్లో కూడా ఉమెన్కి సంబంధించి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంది, మీకు కూడా క్వశ్చన్ ఉంటుంది. ఉమెన్ ప్రావిజన్స్ రిలవెంట్ టు కాన్స్టిట్యూషన్, బిఎన్ఎస్ అండ్ క్రిమినల్ లా, సో అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి దానికి సంబంధించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఉమెన్ అండ్ ది లా కాన్సెప్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ మీకు ఇప్పుడు చెప్తాను. వాటిని మధ్యలో మెన్షన్ చేసుకుంటూ అండ్ కొన్ని అయితే మీకు ఆ యాక్ట్స్ ఒక చాప్టర్గా కూడా ఉంటుంది. సో కాబట్టి మెయిన్గా మీకు ఏంటి అంటే ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. అంటే చైల్డ్ మ్యారేజెస్ ఇప్పుడు 18 కన్నా తక్కువ ఉన్న మహిళలకి మ్యారేజెస్ అనేది చేయకూడదు అనే కాన్సెప్ట్ మనకి యాక్ట్ వచ్చింది. అలాగే ది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986, ఇది కూడా ఒక చాప్టర్గా అయితే ఉంటుందన్నమాట. అంటే మహిళల్ని అడ్వర్టైజ్మెంట్స్లో కానివ్వండి ఇంకెక్కడైనా సరే అసభ్యకరంగా చూపించకూడదు. సో అది వాళ్ళ యొక్క మానానికి భంగం కలిగించే విషయం అనమాట. సో ఆ యాక్ట్ ఉండింది. అలాగే ది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976, అంటే మెన్తో సమానంగా ఒకప్పుడు వేతనం ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఉమెన్కి ఈక్వల్గా రెమ్యూనరేషన్ అనేది ఇస్తున్నారు. సో అది. అట్లానే ద ప్రొహిబిషన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. సో ఈ యాక్ట్లో ఏంటంటే మహిళకి ఇంట్లో వాళ్ళ నుంచి హింస, భర్త నుంచి కానీ అత్తమామల నుంచి కానీ ఆడపడుచుల నుంచి కానీ ఎక్కడైనా సరే ఈ గృహహింస చట్టం అంటాం కదా దీన్ని, సో దానిలో ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఉండింది. అలాగే ది ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. సో దీని అంటే ఇప్పుడు మహిళలను అక్రమంగా రవాణా, ఇప్పుడు వేరే చోటకి తీసుకెళ్ళి పిల్లల్ని అయితే బెగ్గింగ్ పర్పస్, అమ్మాయిలని ప్రాస్టిట్యూషన్ కోసంగా కానివ్వండి, సో అట్లా తీసుకుని వెళ్ళి వాళ్ళని చేసే ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో అది దాన్ని ప్రొహిబిట్ చేయడానికి మనకి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేది ఉంటుంది. అలానే
ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఈ యాక్ట్స్ అన్ని ఒకటి నోట్ చేసుకోండి. అంటే ఇంపార్టెంట్గా మీరు ఉమెన్ అండ్ ది లాలో మెన్షన్ చేయవలసిన కంపల్సరీ చట్టాలన్నమాట. ఇంకేమైనా మిస్ చేసినా మీరు నోట్ చేయండి, బట్ ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు. నెక్స్ట్, ద కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987. సో ఒకప్పుడు భార్య కూడా భర్తతో పాటు చనిపోయేవాళ్ళు కదా, అంటే భర్త శవం మీద కాలిపోయేవారు. సో అది దానికి గల రీజన్స్ ఒకప్పుడు వేరు, తర్వాత అది కాస్త ఈవీల్ అయిపోవడంతో దాన్ని తీసేయాల్సి వచ్చింది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ది సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. దానిలో మనకి ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్ యాక్ట్ 2013 చాలా 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 ఇంపార్టెంట్ లెజిస్లేషన్. అమ్మాయిలు ఉమెన్ వర్క్ చేసే ప్లేస్లో ఆమెకి ఎలాంటి హరాస్మెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం ఇది. అండ్ ఇంకోటి, ది క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013. జనరల్గా ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, బట్ ఐపీసీ ఉన్నప్పుడు 2013 ఆఫ్టర్ నిర్భయ మనకి చాలా ప్రొవిజన్స్ అనేది ఉమెన్కి రిలేటెడ్గా యాడ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ యొక్క లెజిస్లేషన్స్ మీకు చాప్టర్గాను ఉంటాయి, అలానే ఇవన్నీ కూడా మీరు అక్కడక్కడ రాస్తూ చక్కగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లా ప్రకారంగా ఉమెన్ అండ్ ది లా కదా, సో ఉమెన్ గురించి చెప్తూ ఈ లాస్ అన్ని మీరు మెన్షన్ చేయాలి. అలాగే ఇంపార్టెంట్ కేస్ లాస్ కూడా. ఇప్పుడు మీరు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు తీసుకున్నారనుకోండి, అసలు ఆ కేసులోని ఈ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అనేది రావడం జరిగింది. జ్యుడిషియరీ తీసుకొచ్చిన యాక్ట్ అది. కాబట్టి అట్లా ఇంపార్టెంట్ కేస్ లాస్ మీకు ఉమెన్కి సంబంధించినవి గుర్తుపెట్టుకోవడము, ఈ యాక్ట్స్ అన్ని మెన్షన్ చేసుకుంటూ రాయాలి. అట్లానే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, అంటే మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా 14కి సంబంధించి కానీ, ఉమెన్కి రిజర్వేషన్ 15 Clause 4లో కానివ్వండి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో 16 ఆర్టికల్లో కానివ్వండి, అట్లనే ఇంకా ఉమెన్కి సంబంధించి ఉన్న ప్రావిజన్స్ ఏమైతే కాన్స్టిట్యూషన్లో ఉమెన్కి ప్రొటెక్షన్ ఉన్నాయి అవి క్రిమినల్ లాలో ఏమున్నాయి, ఇది మీరు నేషనల్ లెవెల్లో తీసుకోవాల్సింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు ఉమెన్కి సంబంధించి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెడా, ఓకేనా, CEDAW. సెడా అంటే ఏంటిదంటే మీకు ప్రివెన్షన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్, అంటే కన్వెన్షన్ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అనమాట. అది మనం సెడా అంటాం అనమాట. అది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అట్లా ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్కి ఎలాంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి, ఉమెన్ మీద ఎలాంటి కన్వెన్షన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగాయి, అట్లనే ఉమెన్స్ డేకి సంబంధించి కూడా మెన్షన్ చేసుకోవాలంటే మీరు మెన్షన్ చేయొచ్చు. మార్చ్ 8 ఉంటుంది కదా. అంటే ఏంటంటే ఉమెన్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ లాస్ ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇవి సరిపోతాయా, ఇంకా ఏమైనా ప్రొవిజన్స్ కావాలా అంటే జనరల్గా ఇవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే రేప్కి సంబంధించి ఎక్స్ట్రాగా ఒకటి మనం తీసుకురావాలి. దట్ ఎవరైతే ఈ ఒఫెన్స్కి కారణమవుతారో వాళ్ళని పబ్లిక్ ప్లేస్లో హ్యాంగ్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఇంకొకరికి భయం వస్తుంది, దాన్ని మనం డిటరెంట్ థియరీ అసలు మనకి ఉండిద్ది అనమాట. సో అలా కొన్ని సజెషన్స్ మీరు రాయడము, ఇంతే. ఇవన్నీ బేస్ చేసుకుని మీకున్న చాప్టర్స్లో మీరు ఓన్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉమెన్ అండ్ ది లా సబ్జెక్ట్ అనేది రాయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ లెజిస్లేషన్స్, ఇంపార్టెంట్ కేస్ లాస్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, మళ్ళీ నేషనల్ లెవెల్లో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, క్రిమినల్ లా ప్రావిజన్స్, అట్లా జనరల్గా మీకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి ఇంకేమైనా ఎక్కడైనా ప్రావిజన్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం దాన్ని భారతీయ సాక్షి అధినియం అంటున్నాం కదా, అట్లా ఒక్కొక్క లెజిస్లేషన్లో ఎలాంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి, నార్మల్ లెజిస్లేషన్ అండ్ స్పెషల్గా ఉమెన్ కోసం చేసిన యాక్ట్స్ అన్ని మీకు నేను చెప్పాను కదా. సో ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకుంటూ చక్కగా రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు హ్యూమన్ రైట్స్కి సంబంధించి తీసుకున్న ఉమెన్కి ప్రొటెక్షన్ కానివ్వండి, సో ఇంకా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఉమెన్కి ఏ విధంగా ప్రొటెక్షన్ పొందపరచడం జరిగింది, అవి మనకు సరిపోతాయా లేవా, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, అవన్నీ కూడా చక్కగా ఫ్రేమ్ చేసుకుంటూ మీకు ఇచ్చిన చాప్టర్స్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ దేనికి ఏ మ్యాటర్ రాస్తే బాగుంటుంది అనేది మీకు ఐడియా అనేది ఉంటే కనుక వెరీ గుడ్ అనమాట. సో అట్లా ఉమెన్ అండ్ ది లా కాన్సెప్ట్ అనేది మీరు ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా గుడ్ మార్క్స్ అనేది వస్తాయి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఉమెన్ అండ్ ది లా కాన్సెప్ట్కి సంబంధించి కమెంట్స్లో షేర్ చేయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.